శ్రీ వెంకటాద్రి వైభవము రెండవ కొండ కథ. వృషభాద్రి. విశ్వనాథుడు శ్రీమన్నారాయణుల వారిచే తలుస్తూ రెండవ కొండపై కాలు పెట్టాడు. శరీరమంతా ఏదో దివ్యశక్తి ప్రవేశించినట్లయింది. శ్రీనివాసునికి దగ్గరగా వస్తున్న కొద్దీ శరీరములో శక్తి ద్విగుణీకృతమయ్యి ఇంకా ఎంతో తేజస్సుతో నిండిపోతుండటం గ్రహించాడు. ఆ స్వామినే మనసులో ప్రార్థిస్తూ ప్రక్కనే ఉన్న ప్రకృతి సంపదకు పులకరిస్తూ కొండనెక్కసాగాడు. ఆహా, ఈ తిరుమల ఎంతటి దివ్య ప్రదేశమో కదా! ప్రతి మానవుడు జీవితములో కనీసం ఒక్కసారైనా ఈ కొండను నడిచి ఎక్కి స్వామిని దర్శించుకోవాలి. ఇంతటి దివ్యానుభూతులు సృష్టిలో వేరెక్కడా అనుభవానికి రావు. ఇంతటి మహామహిమాన్విత ప్రదేశం మరెక్కడా లేదు అని తలుస్తూ కొండనెక్కుతున్న విశ్వనాథునికి కొద్ది దూరములో ఒక విచిత్రం గోచరించింది. అక్కడ 2 చెట్లు కాలిబాటకు ఇరువైపులా ఉన్నాయి. కుడివైపున ఉన్న చెట్టు కింద ఎవరో తమిళ భక్తుడు కూర్చొని ఉండటం గమనించాడు. వయసులో పెద్దవాడిగా కనిపిస్తున్న ఆ భక్తుడు బహుశా కొండనెక్కడం వలన శరీరం అలసి కాసేపు విశ్రమించటానికి కూర్చొని ఉండవచ్చునని తలిచాడు. విశ్వనాథుడు మరొక విశేషాన్ని కూడా గమనించాడు. అటుగా వెళుతున్న ప్రతి భక్తుడు ఎడమ ప్రక్కనున్న చెట్టు క్రింద కాసేపు కూర్చొని తిరిగి నడక కొనసాగిస్తున్నాడు. ప్రతి భక్తుడు ఈ విధంగా చేస్తుండటం గమనించాడు విశ్వనాథుడు. ఈ దృశ్యం కొంచెం దూరంగా ఉండడం చేత విశ్వనాథునికి ఆ భక్తులందరూ ఆ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒకవేళ అలసట తీర్చుకోవడానికి కూర్చుంటున్నారా అంటే కనీసం 5 నిమిషాలు అయినా కూర్చొనకుండా తిరిగి లేచిపోతున్నారు. చకచక ఏ మాత్రం శ్రమ తెలియకుండా నడుస్తున్న యువకులు కూడా ఆశ్చర్యంగా అక్కడకు రాగానే ఒకసారి ఆగి కూర్చుంటున్నారు. ఇలా వీరందరూ ఎందుకు చేస్తున్నారా అని తలుస్తూ విశ్వనాథుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం సమీపంలోనికి రాగానే శరీరంలోకి ఏదో తెలియని తేజస్సు ప్రవహించినట్లయింది. శరీరమంతా ఏదో తెలియని దివ్యానుభూతితో నిండిపోయింది. ఇంతకు ముందెప్పుడూ మనసు ఇంత ప్రశాంతంగా లేదని విశ్వనాథునికి తోచింది. తాను కూడా కాసేపు ఇక్కడే కూర్చుందామని అనిపించింది. అలా అనిపించి ఆ చెట్టు కిందే కూర్చున్నాడు విశ్వనాథుడు. ఓహో, ఇక్కడ ఇంతటి దివ్యానుభూతి కలుగుతున్నందువలననే ఇటుగా వెళుతున్న భక్తులందరూ కాసేపు ఇక్కడ కూర్చొని వెళుతున్నట్టు గ్రహించాడు. ఒకసారి ఎదురుగా చెట్టు క్రింద కూర్చున్న వృద్ధ తమిళ భక్తుని వైపు చూడగా విశ్వనాథుని దివ్య దృష్టికి వెంటనే ఒక అద్భుత విషయం గోచరించింది. ఆ తమిళ భక్తుడు మరెవరో కాదు, సాక్షాత్తు షణ్ముఖుడే. సామాన్య మానవుని రూపములో ఉన్న కార్తికేయుని ఎవరూ తెలుసుకొనలేకపోతున్నారు. స్వామి పక్కనే ఉన్న ఆయుధం సామాన్య భక్తులకు చేతికర్రలాగా కనిపిస్తున్నది. ఆహా షణ్ముఖ, నీ దర్శనంచే నా జన్మ ధన్యం అయ్యింది. నీవు ఇక్కడ ఉండటం చేతనే కదా ఈ భక్తులు ఇటుగా వెళుతున్నప్పుడు దివ్యానుభూతికి లోనయ్యి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అందుకనే కాసేపు ఇక్కడే కూర్చొని వెళుతున్నారు. ఆహా పార్వతీనందన, నీకు భక్తుల ఎడల ఎంతటి వాత్సల్యమో కదా! నీకివే నా నమస్కారములు అని ప్రార్థించాడు. విశ్వనాథునికి మనసులోని భావన అర్థమైనట్లుగా ఒక తమిళ భక్తుడు చిరునవ్వు నవ్వాడు. విశ్వనాథుడు మరొక్కమారు ఆ స్వామికి నమస్కరించి ముందుకు సాగాడు. కొంత దూరం నడిచిన తర్వాత తన ముందు కొంత దూరంలో 3 భక్తులు కొండ ఎక్కడం గమనించాడు. విశ్వనాథునికి కల దివ్య దృష్టితో ఆ 3 భక్తుల మనసులలో ఏమున్నదో అర్థమైంది. మొదటి భక్తునికి శ్రీనివాసుడంటే ఎంతో ప్రేమ. రోజంతా ఏ పని చేస్తున్నా మనసులో ఆ స్వామినే తలుస్తూ ఉంటాడు. కొండపై ఉన్న రోజులలో కనీసం 3 సార్లైనా స్వామివారి దర్శనం కలగాలని తహతహలాడుతుంటాడు. రెండవ భక్తుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడే స్వామిని తలుస్తాడు. ఒక్కసారి దర్శనం అయితే చాలులెమ్మని మనసులో తలుస్తున్నాడు. ఇక మూడవ భక్తుడు తన స్నేహితులు వెళుతున్నారు కదా అని వచ్చాడు. దర్శనం అయితే సరి, లేకపోతే ఏదో విహారయాత్రకు వచ్చినట్లవుతుందని మనసులో తలుస్తూ కొండ ఎక్కుతున్నాడు.
కొండ ఎక్కిన తర్వాత జరిగే విషయమంతా విశ్వనాథునికి గల దివ్య దృష్టితో కనులకు గోచరించింది. మొదటి భక్తునికి తాను సంకల్పించినట్లుగానే 3 సార్లు శ్రీనివాసుని దర్శనం కానున్నది. ఇక మిగిలిన 2 భక్తులకు అనుకోకుండా అనారోగ్యం కలిగి రెండవ భక్తుడు ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోబోతున్నాడు. ఇక 3వ భక్తుడు సంకల్పం లేనందువల్ల దర్శనానికి నోచుకోబోవడం లేదు. ఆహా, స్వామి మహత్యం ఎంతటిదో కదా అని తలిచాడు విశ్వనాథుడు. సంకల్పం సరిగా లేకపోతే ఎంతటి వారులకైనా స్వామి దర్శనం దుర్లభమే అవుతుంది. ఎవరైతే ఆ స్వామినే త్రికరణ శుద్ధిగా నమ్మి కొలుస్తారో వారికి అత్యంత అద్భుతమైన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు శ్రీనివాసుడు. ఈ విషయం ఎందరో భక్తులకు అనుభవ వైద్యమే. కొంత దూరం నడిచి విశ్వనాథునికి ముందు కొంచెం దూరంలో కాలు అవిటితనంతో ఎంతో కష్టం మీద కొండ ఎక్కుతున్న భక్తుడు కనిపించాడు. అడుగు తీసి అడుగు వేయడమే చాలా కష్టంగా ఉన్నది. అయినా గోవిందా గోవిందా అని ఆ స్వామిని తలుస్తూ ఎక్కుతున్నాడు. ప్రతి 10 అడుగులకు ఒకసారి కూర్చొని మరలా లేచి నడుస్తున్నాడు. అతని బాధ చూసి విశ్వనాథునికి ఎంతో జాలి వేసింది. శ్రీ స్వామివారిని మనసులో ఈ విధంగా వేడుకున్నాడు. ఓ అనాథరక్షక, ఆపద్బాంధవ, ఈ భక్తుడిని రక్షించి అందుకో తండ్రి. నీ దర్శనం కోసం అవిటితనాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో ప్రయాసపడి కొండనెలా ఎక్కుతున్నాడో చూడు. దయచేసి భక్తుడిని కనికరించవలసింది అని స్వామిని అర్థించాడు. నెమ్మదిగా వెళ్లి విశ్వనాథుడు అతను ప్రక్కనే కూర్చున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. అడవిలో ఎక్కడి నుంచో గాలిలో ఎగురుతూ 2 ఆకులు వచ్చి ఆ భక్తుని కాలిపై పడ్డాయి. ఆ ఆకులు గాలికి తగిలిన తక్షణమే అతడి అవిటితనం పూర్తిగా మాయమయ్యి పూర్తి ఆరోగ్యవంతుడైనాడు. ఒక్కసారిగా అవిటితనం పోయి కాళ్లకు అద్భుత శక్తి రావడంతో మామూలుగా అవటంతో అతని ఆనందానికి అంతులేదు. ఇదంతా స్వామివారి మహిమగా గ్రహించి స్వామిని ఎన్నో విధాలా స్తుతించాడు. పక్కనే కూర్చొని ఉన్న విశ్వనాథునికి దూరదృష్టితో జరిగిన విషయం అర్థమైంది. ఒక పక్షి శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని సంపంగి వృక్షాలపై వాలినప్పుడు 2 ఆకులు ఆ పక్షి రెక్కలకు గుచ్చుకున్నాయి. అది తిరిగి అక్కడ నుంచి ఎగురుతూ ఇటుపక్కగా వచ్చినప్పుడు ఆ 2 ఆకులు పక్షి రెక్కల నుండి విడి ఈ అవిటి భక్తుని కాలిపై పడ్డాయి. అంతే, అతని అవిటితనం క్షణములో మాయమైంది. ఆహా శ్రీనివాస, నీ భక్తులంటే నీకెంత అనురాగమయ్యా. విశ్వనాథుడు ఆ స్వామి లీలలనే తలుచుకుంటూ కొండనెక్కసాగాడు. ఎందరో భక్తులు గోవింద నామస్మరణతో కొండనెక్కుతున్నారు. వృద్ధులు, పిల్లలు, ఆడవారు ఇలా ఎందరో గోవిందా గోవిందా అని బిగ్గరగా స్మరిస్తూ నెక్కుతున్నారు. ఆహా, ఆ శ్రీనివాసుని ఆకర్షణ ఎంతటిదో కదా. ఈ విశ్వములో ఎక్కడ ఉన్నా సరే తన భక్తులైతే చాలు, వారికి తిరుమల ప్రయాణం తేలిక అయ్యేలాగా చూసి తన అద్భుత దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. శ్రీనివాసునికి తన భక్తులంటే వల్లమాలిన ప్రేమ. కొండనెక్కుతున్న భక్తులు తమకు శ్రీనివాసునితో కలిగిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. స్వామి లీలలను గురించి తలుచుకొనడం కంటే మించిన ఆనందం ఏముంటుంది? అంతటి మధురం ఆ స్వామి నామస్మరణ, నామ సంకీర్తన. ఒక్కసారి ఆ దివ్యనామం తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఈ సృష్టిలో ఏ పండులోనూ ఏ పదార్థంలోనూ లేని తీయదనం ఆ స్వామి నామంలోనే ఉన్నది. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ ఆపద్బాంధవ, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. భక్తులతో కలిసి కొండనెక్కుతున్న విశ్వనాథునికి కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుంచో వీణానాదం వినిపించసాగింది. ఈ అడవిలో ఈ కొండల మధ్య వీణనాదమా అని ఆశ్చర్యంగా ఉన్నదే, భ్రమ కాదు కదా అని తలిచాడు. విచిత్రమేమంటే ఈ వీణానాదం విశ్వనాథునికి తప్ప మిగిలిన భక్తులెవరికి వినిపించినట్లు లేదు. వారందరూ తమ దారిన తాము కొండనెక్కుతూ వెళ్తున్నారు. విశ్వనాథుడు ఒక్కడికే ఈ అద్భుత వీణానాదం వినిపిస్తున్నది. అది కూడా సామాన్యమైన నాదం వలె లేదు.
ఎవరో గొప్ప విద్వాంసురాలు వీణ మీటుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నది ఈ నాదం అని అక్కడే ఒక్క క్షణం ఆగాడు. ఏ దిక్కు నుంచి వస్తున్నదా అని తదేక ధ్యాసతో పరికించగా ఆ నాదం అడవిలో నుంచి వస్తున్నట్లుగా గ్రహించాడు. ఈ అడవిలో వీణ మీటుతున్న వారెవరో తప్పక చూడాలి అని తలిచి అటువైపుగా నడక ప్రారంభించాడు. వీణానాదం ధ్వనిని అనుసరిస్తూ నడవసాగాడు. కాలిలో ముళ్ళు గురుచుకుంటున్నాయి. అడ్డు వచ్చిన మొక్కలను ప్రక్కకు జరుపుకుంటూ ఆ నాదం వస్తున్న దిక్కుగా నడవసాగాడు. ఆశ్చర్యంగా ఉంది. వీణానాదం ఏమిటి, ఇంత దూరం వినిపించడం ఏమిటి అని తలుస్తూ నడుస్తున్న విశ్వనాథునికి కొద్ది దూరములో కనపడిన దృశ్యం చూసి నోట మాట రాలేదు. అక్కడ సాక్షాత్తు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ, సకల విద్యలకు అధిదేవత అయిన సరస్వతీమాత దర్శనమిచ్చారు. బ్రహ్మదేవునికి ఎదురుగా కూర్చొని సరస్వతి ఎంతో శ్రావ్యంగా వీణ మీటుతున్నది. ఆహా, ఎంత అద్భుత దృశ్యం! ఆ దృశ్యం చూసిన విశ్వనాథునికి ఎంతో ఆనందం కలిగింది. అడుగు ముందుకు వేస్తే వారి ఏకాంతం భగ్నమై చేసినట్లు అవుతుందేమోనని ఏమాత్రం కదలకుండా అక్కడే నిలిచాడు. కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయినా ఆ అద్భుత దివ్య వీణానాదానికి ఏ నొప్పి తెలియరావటం లేదు. ఇంతలో బ్రహ్మదేవుడు విశ్వనాథుని వైపు తిరిగి, ఇక్కడకు రా నాయనా అని పిలిచాడు. అప్పుడు విశ్వనాథుడు ఆ దివ్య దంపతుల వద్దకు చేరి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, తల్లి సరస్వతి, మీకివే నా నమస్కారములు. మీ దివ్య దంపతుల దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది. నా భాగ్యం ఏమని చెప్పను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో నాకు దివ్య దృష్టి కలగడం వలన మిమ్మలను దర్శించే భాగ్యం కలిగింది అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వనాథునితో ఇలా అన్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే శ్రీనివాసునిగా వెలిసి కొలువున్న ఈ వెంకటాద్రి మాకెంతో ప్రియం. ఈ వెంకటాద్రి విశిష్టత వివరించాలంటే ఎవరితరమూ కాదు. 1000 నాలుకలున్న స్వామివారి ప్రియభక్తుడైన ఆదిశేషుడు కూడా ఆ స్వామి లీలలలో సహస్రవంతు కంటే తక్కువ వివరించగలడు. సర్వదేవతాగణము, సర్వమునిగణము ఆ స్వామి అనుగ్రహానికయ్యి నిత్యం తపిస్తున్నది. సకల యక్ష కిన్నెర కింపురుషులు ఆ శ్రీనివాసుని అనుగ్రహానికయ్యి 1000 కనులతో వేచియున్నారు. వెంకటాద్రి నామం స్మరించనంత మాత్రముననే కొన్ని లక్షల జన్మములు పాపములు నశించును. ఇక ఈ కొండపై కాలిడి స్వామిని ఆనంద నిలయములో దర్శించే భాగ్యం ఏమని చెప్పుదును. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడు నివసించే ఈ వెంకటాద్రి అన్నచో సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు నివసించే ఈ వెంకటాద్రి అన్నచో మా దేవతాగణము అందరికీ ఎంతో ప్రీతికరము. మేమందరము నిత్యము అనేక రూపాలలో ఈ కొండపై సంచరిస్తుంటాము. ఈ కొండపై గల అద్భుత ఉద్యానవనాలలో విహరించటం అంటే మాకెంతో ఇష్టం. ఈ భూమండలంలో కేవలం తిరుమల కొండపైననే సృష్టిలో గల అన్ని రకముల పూల మొక్కలను చూడవచ్చును. అంతేకాదు, కేవలం దేవలోకంలో మాత్రమే ఉండే పూల మొక్కలు సైతం ఇక్కడ వెంకటాద్రిపై కనిపిస్తాయి. కాబట్టే ఈ తిరుమల దివ్యక్షేత్రం అంటే మా అందరికీ ఎంతో ప్రియం. మరొక విశేషమేమంటే, ప్రతి పౌర్ణమి రాత్రి మేమిద్దరము ఇలా ఈ కొండపై దివ్య రూపాలలో విహరిస్తూ ఏదో ఒక ప్రదేశములో కాసేపు విశ్రమిస్తాము. అప్పుడు సరస్వతి తన మనోజ్ఞ వీణానాదంతో శ్రీమన్నారాయణుల వారిని స్తుతిస్తుంటే నేను కూడా విని ఆనందిస్తాను. మా ఇరువురికి ఇంతకు మించిన ఆనందం మరొకటి లేదు. నీ పూర్వజన్మ సుకృతం కొద్దీ శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం చేతను ఈ విషయం నీకు తెలిసింది అని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు వారిద్దరికీ నమస్కరించి ఇలా అన్నాడు. ఓ దివ్య దంపతులారా, మీకివే నా నమస్కారములు. మిమ్మలను ఈ విధంగా దర్శించిన నా భాగ్యం ఏమని చెప్పెదను.
సామాన్య మానవులు ఎవరికీ తెలియని విశేషము నాకు తెలిసినది కదా. ఇదంతా నా పూర్వజన్మ భాగ్యము, ఆ శ్రీనివాసుని అనుగ్రహము తప్ప మరొకటి కాదు అని వారిద్దరినీ పరిపరి విధాలా స్తుతించి వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి కాలిబాటకు చేరి కొండనెక్కడం కొనసాగించాడు. ఆ దివ్యానుభూతిని మరలా మరలా గుర్తుకు తెచ్చుకుంటూ ఎంతో ఆనందంతో కొండనెక్కసాగాడు. శ్రీమన్నారాయణుల వారిని స్మరిస్తూ కొండనెక్కుతున్న విశ్వనాథునికి తానెంత పుణ్యం చేసుకున్నాడో కదా అని తోచింది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత నేనీ మహద్భాగ్యానికి నోచుకున్నాను. ఓ శ్రీమన్నారాయణ, నీవెంత దయాసాగరుడువయ్యా. అతి సామాన్యమైన జీవితం గడుపుతున్న నాకు ఎంతటి భాగ్యాన్ని ప్రసాదించావు తండ్రి. నీవిచ్చిన ఈ మహద్భాగ్యానికి, దివ్యానుభూతులకు, దివ్యానుగ్రహానికి నేనేమిచ్చుకోగలను తండ్రి. ఓ స్వామి, ఓ దయామయ, ఓ అమృతమూర్తి, సంసార సాగరములో పడి నేను ఎన్నోసార్లు నీ గురించి ఆలోచించటం మరిచిపోయాను. భార్య పిల్లలు కష్టసుఖాలను చూస్తూ వారికి కావలసినవి సమకూరుస్తూ వారి ఆనందం కోసం శ్రమపడుతూ నీ ధ్యాసే లేకుండా గడిపాను. ప్రతిక్షణం నీ గురించే తలుచుకోవలసిన నేను ఎన్నోసార్లు నిన్ను మరిచిపోయాను. ఈ శరీరం నీది, నీవిచ్చినది అని తెలియక ఈ శరీరాన్ని ఎన్నో విధాలా క్షోభ పెట్టాను. నువ్వు అనుగ్రహించిన ఈ చేతులతో ఎన్నో పాపాలు చేశాను. నీవిచ్చిన ఈ కళ్ళతో ఎన్నో దృశ్యాలు చూశాను. చూసిన ప్రతీదీ పవిత్రమైనది కాదు కదా. ఈ విధంగా పుట్టిన ప్రతిక్షణము నుండి అనేక తాపత్రయాలకు లోనైనాను. నా ఉనికికి కూడా నీవే కారణం కదా. ఈ విశ్వములోని ప్రతి ప్రాణి ఉనికికి నీవే కారణం కదా తండ్రి. అంతటి పరబ్రహ్మమూర్తి అయిన నిన్ను మరిచిపోవడం కంటే మించిన పాపం ఏముంటుంది? ఈ విశ్వంలోని ప్రతి ప్రాణి ఉనికికి నీవే కారణం కదా తండ్రి. అంతటి పరబ్రహ్మమూర్తివైన నిన్ను మరిచిపోవడం కంటే మించిన పాపం ఏముంటుంది స్వామి? అయినా కూడా ఎంతో దయామూర్తివయ్యి నీవు నన్ను అనుక్షణం కంటికి రెప్పవల్లే కాపాడుతున్నావు. చేసిన పాపాలన్నిటినీ క్షమించి నన్ను అనుగ్రహిస్తున్నావు. ఎంతటి అమృతమూర్తివి తండ్రి నీవు అని తలుస్తూ కొండనెక్కసాగాడు విశ్వనాథుడు. విశ్వనాథుడు మనసులో ఇంకా ఇలా తలుస్తున్నాడు. ఓ శ్రీనివాస, ఈ సృష్టిలో నీ అంత అల్పసంతోషి మరొకరు ఉండరు స్వామి. ధనం ఉన్నవారికి ఇంకా ధనం కావాలనిపిస్తుంది. కోరిన దానికంటే మరింత వచ్చినా సంతృప్తి చెందరు. అందమైన భార్య పిల్లలు ఉన్నప్పటికీ సంతృప్తి ఉండదు. ధన కనక వస్తు వాహనాలన్నీ సమకూరినా సంతృప్తి ఉండదు. ఇంకా ఎవరైనా ఏమైనా ఇస్తే వెంటనే ఆత్రంగా తీసుకుంటారు. అంతేకాని నాకిక వద్దు అని అనరు. సామ్రాజ్యాలేలిన చక్రవర్తులు కూడా మరిన్ని దేశాలను ఆక్రమించుదామని చూస్తారు. ఎంతటి పదవి లభించినా తృప్తి చెందరు. అంతకు మించిన పదవి కావాలనిపిస్తుంది. ఈ విధంగా మానవులకు ఎన్ని సౌఖ్యాలు లభించినా తృప్తి ఉండదు. కానీ నీవు కేవలం మనస్ఫూర్తిగా ఒక్క తులసిదళం సమర్పిస్తే చాలు, ఎంతో సంతోషిస్తావు, సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తావు. నిన్ను సంతోషపరచడానికి ఏ యజ్ఞ యాగాదులు అవసరం లేదు. ఎంతో కఠిన నియమనిష్టలతో చేసే పూజలు అవసరం లేదు. కానీ నీవు కేవలం మనస్ఫూర్తిగా ఒక్క తులసిదళం సమర్పిస్తే చాలు, ఎంతో సంతోషిస్తావు, సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తావు. నిన్ను సంతోషపరచటానికి ఏ యజ్ఞ యాగాదులు అవసరం లేదు. ఎంతో కఠోర నియమనిష్టలతో చేసే ఏ పూజలు అవసరం లేదు. ఎక్కడో కీకారణ్యాలలోనూ ఏ పర్వతాలపైననో వేల సంవత్సరాల పాటు ఏ తపస్సులను చేయనవసరం లేదు. ఆర్తిగా పిలిచే ఆ ఒక్క పిలుపు చాలు. ఆ ఒక్క పిలుపుతోనే ఎంతో ఆనందపడతావు. ఆ విధంగా పిలిచిన భక్తునికి మహదానందంతో సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తావు. వారు అందుకు తగుదురా అని కూడా ఆలోచించవు. అంతటి అమృతమూర్తివి నీవు. నీ అనుగ్రహం ఉన్నవారికి ఏ సంపదలు అవసరం లేదు.
ఏ భోగభాగ్యాలు అక్కరలేదు. మంది మార్బలము, ఇంటి నిండా నౌకర్లు అవసరం లేదు. ఎందుకంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న పరబ్రహ్మ మూర్తివి నీవే. వారి మనసులలో ఉన్నప్పుడు ఇంత చిన్నవాటితో పనేమిటి? వీటి అవసరమేమిటి? నీవు హృదయములో ఉంటే సర్వం ఉన్నట్లే కదా. ఆహా, నీవెంత దయామూర్తివి తండ్రి అని తలుస్తూ కొండనెక్కుతున్న విశ్వనాథునికి ఒక్కసారిగా ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్నేనయ్యా విశ్వనాథ, ఏమిటి పరధ్యానంలో ఉన్నావు అని పలకరిస్తున్న ఒక సాధువు కనిపించాడు. పూర్తి పరధ్యానంతో నడుస్తున్న నీకు కాలికి ఏదైనా తగిలి జారిపడితే పరిస్థితి ఏమి కాను? ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఏదో ఆలోచిస్తూ నీలో నువ్వే నవ్వుకుంటూ నీలో నువ్వే ఆనందపడుతూ నడుస్తున్నావు అని అన్నాడు. ఏమి గుర్తుకు వచ్చి అంత ఆనందపడుతున్నావు? నీ భార్యాపిల్లలు గుర్తొచ్చారా? నీ భార్య చేసిన కమ్మని వంటకాలు గుర్తొచ్చాయా? లేక నీ పిల్లలు ముద్దు ముచ్చట్లు గుర్తొచ్చాయా? అంత ఆనందకరమైన విషయం ఏమిటి? నాకు చెబితే నేను సంతోషిస్తాను కదా అని అన్నాడు. అప్పుడు విశ్వనాథుడు అతనితో, స్వామి, మీరు మహానుభావుల్లాగా ఉన్నారు. నన్ను ఈ విధంగా పరిహాసాలు ఆడటం భావ్యం కాదు. మీరు చెప్పిన ఏ విషయం గురించి నేను ఆలోచించడం లేదు. నా మనసులో ఉన్నది ఆ శ్రీనివాసుడే. ఆ స్వామిని గురించి తలచడం కంటే మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి? మీరన్నట్లు ఏ రాయో తగిలి పడితే మాత్రం ఏమవుతుంది? ఆ స్వామి ఆలోచనలో ఉండే మహదానందం ముందు ఆ బాధ ఎంతటిది అని అన్నాడు. ఆ మాటలు విన్న సాధువు ఎంతో సంతోషపడి ఇలా అన్నాడు. ఆహా, ఎంతటి చక్కటి మాట చెప్పావు నాయనా. ఈ విశ్వములో శ్రీనివాసుని కంటే మించిన అమృతమూర్తి లేరని తెలుసుకున్న వారి అదృష్టమే అదృష్టం. ఆ స్వామి నామం యొక్క మధుర భావనలు గ్రహించడానికి కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. వారికే ఆ మహద్భాగ్యం దక్కుతుంది. ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అనిన, ఓం నమో శ్రీనివాసాయ అన్న, ఓం నమో నారాయణాయ అనిన తనువు ఎంతో ఆనందంతో పులకరించిపోతుంది. ఆ స్వామికి ఈ 3 నామాలు ఎంతో ప్రీతికరం. ఈ 3 నామాలు రోజుకు ఒక్కసారైనా పలికిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఒక్కసారి ఉచ్చరించగానే శరీరంలోని నాడులన్నీ తేజోవంతమవుతాయి. శరీరమంతా ఏదో తెలియని దివ్యశక్తితో నిండిపోతుంది. ఓం నమో నారాయణాయ అని మనసు ఆ శ్రీనివాసుని మీదే లగ్నం చేసి ఎవరు స్మరిస్తారో వారికి ఎటువంటి శరీర రుగ్మతలైన వెంటనే తొలగిపోతాయి. అంతటి అమృతమయము ఆ నామము. ఆ పరబ్రహ్మమూర్తి నామస్మరణ వలననే సర్వదేవతాగణము వారి వారి శక్తులను పొందగలుగుచున్నది. పంచభూతములయందు అంతర్గతంగా ఉన్నది ఆ శక్తియే. నీకు ఆ స్వామి యందు గల అమిత భక్తికి ఎంతో సంతోషం అని చెప్పి ఆ సాధువు పక్కన అడవిలోనికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వనాథుడు ఆ సాధువు వెళ్లే దారి వంకే చూస్తూ నిలుచున్నాడు. కొంత దూరం తర్వాత చెట్ల మధ్య సాధువు కనుమరుగయ్యాడు. ఆహా, ఎవరి సాధువు ఇంత తేజస్సుతో ఉన్నాడు? ఈ తిరుమల కొండపై ఎందరో సాధు పుంగవులు మహాయోగులు తిరుగుతుంటారని విన్నాను. ఈ యోగి కూడా వారిలో ఒకరేమో అని ఆలోచిస్తుండగా శ్రీనివాసుని అనుగ్రహం వలన విశ్వనాథుని మనసులో ఆ సాధువు ఎవరో ఒక్కసారి బోధపడింది. అతడు సామాన్య సాధువు కాదు. సాక్షాత్తు సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి. ఆహా, అంతటి మహా తపస్శాలి దర్శన భాగ్యం కలిగిన తానెంత అదృష్టవంతుడో కదా అని తలుస్తూ కొండనెక్కసాగాడు. నక్షత్రాలలో చంద్రుడు, వర్ణములలో బ్రాహ్మణుడు, పక్షులలో గరుత్మంతుడు, శిరములలో మేరువు, పర్వతములలో హిమాలయము, నదులలో గంగా, ఏనుగులలో ఐరావతము, మహర్షులలో భృగువు,
సేనానులలో కుమారస్వామి, అశ్వములలో ఉచ్చైశ్రవము, మునులలో వ్యాసుడు, వృక్షములలో అశ్వత్థ వృక్షము, ఇంద్రియములలో మనసు, ధేనువులలో కామధేనువు, ఆభరణములలో చూడామణి, పతివ్రతలలో అరుంధతి, దేవఋషులలో నారదుడు ఎలా శ్రేష్టమో కలియుగములో శ్రీనివాసుని నామస్మరణకు మించిన శ్రేష్టమైనది మరొకటి లేదు. విశ్వనాథుడు చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి కొండనెక్కసాగాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువున్న ఈ కొండపై అణువణువు ఆ స్వామి తేజస్సు నిండి మెరిసిపోతున్నాయి. విశ్వనాథుడు తనకు ముందు కొద్ది దూరములో నడుస్తున్న ఇద్దరు భక్తులను గమనించాడు. వారిలో ఒకరు శరీరమంతా కుష్ఠివ్యాధితో బాధపడుతున్నాడు. రెండవవాడు ముఖమంతా ఏదో వింత వ్యాధి సోకి చర్మమంతా మచ్చలతో నిండి ఉంది. ఆ ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారు. పక్కన వెళుతున్న భక్తులలో కొందరు వీరి పక్క నుంచి నడవడానికి కూడా భయపడుతున్నారు. అంతగా ఉన్నది వీరి పరిస్థితి. వీరిని చూసిన విశ్వనాథునికి ఎంతో బాధ కలిగింది. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, శరణన్న వారిని తక్షణం రక్షించే అనాథరక్షక. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, శరణన్న వారిని తక్షణం రక్షించే అనాథరక్షక. ఎంతో శరీర కష్టంతో అనారోగ్యంతో నీ దర్శనానికై వస్తున్న ఈ భక్తులిరువురిని నీవే రక్షింపవలసింది అని మనసులో ప్రార్థించాడు. ఇంతలో కోతులు గుంపు ఒకటి పక్కన చెట్లపై ఎంతో శబ్దం చేస్తూ దూకుతూ వెళ్ళాయి. ఆ శబ్దానికి ఆ భక్తులిద్దరూ భయపడ్డారు. ఏ కోతి తమ మీద పడుతుందేమోనని ఆందోళన చెందారు. కిచకిచలాడుతూ ఎంతో పెద్ద శబ్దంతో చెట్టు కొమ్మలు ఊగిపోతుంటే ఒక చెట్టుపై నుంచి ఒక పాము వీరిద్దరి ఎదురుగా పడింది. ఒక్కసారిగా జరిగిన ఆ పరిణామంతో వారికి పై ప్రాణాలు పైనే పోయినట్లే అనిపించింది. ఒక్కసారిగా జరిగిన ఆ పరిణామంతో వారికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. వెంటనే కళ్ళు మూసుకొని శ్రీనివాసునే మనసులో ప్రార్థించారు. అంతే, ఆ పాము నెమ్మదిగా పక్కనున్న పొదల్లోకి వెళ్ళిపోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన విశ్వనాథుడు వడివడిగా వీరి వద్దకు వచ్చి కాసేపు కూర్చొనమని చెప్పాడు. తాను కూడా వారి ప్రక్కనే కూర్చున్నాడు. విశ్వనాథునికి ఒక్కసారిగా వారి పూర్వజన్మ కనుల ముందు కనపడింది. విశ్వనాథునికి ఒక్కసారిగా వారి పూర్వజన్మ కనుల ముందు కనపడింది. కుష్ఠివ్యాధితో బాధపడుతున్న భక్తుని పేరు రామశర్మ. ఇతడు కిందటి జన్మలో సుబ్బయ్య శెట్టి అనే వైశ్యునిగా జన్మించాడు. ఎంతో సంపన్న కుటుంబంలో జన్మించిన సుబ్బయ్య శెట్టి తన తండ్రి వ్యాపారాలను మరింత వృద్ధి చేశాడు. తండ్రికి శ్రీమన్నారాయణుల వారిపై గల భక్తి తనకు కూడా కొంచెం వంట పట్టింది. ఆ ఊరిలో ఒక అన్నదాన సత్రం కట్టించాడు. ఊరి పాఠశాలను అభివృద్ధి చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ తన దగ్గర పనిచేసే వారిని మాత్రం చాలా హీనంగా చూసేవాడు. రోజు ఉదయమే గంట సేపు పూజ చేసి దుకాణానికి వచ్చేవాడు. తాను వచ్చేటప్పటికల్లా దుకాణంలో పనిచేసే వారందరూ వచ్చి ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజుకి వారి జీతం తగ్గించేవాడు. వారంటే ఏమాత్రం కనికరం లేకుండా ఉండేవాడు. దుకాణంలోని గుమ్మస్తాలు, బస్తాలు మోసే కూలీవారు వేరే గత్యంతరం లేక బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్నారు తప్ప ఏమాత్రం సంతోషంగా ఉండేవారు కాదు. ఇదిలా ఉండగా ఒక్కసారి ఆ దుకాణంలో పనిచేస్తున్న ఒకరికి విపరీతమైన అనారోగ్యం కలిగింది. అనారోగ్యం వలన ఆ రోజు దుకాణానికి రాలేనని సెలవు ఇమ్మని, వైద్యునికి 10 రూపాయలు కావాలని భార్య ద్వారా కబురు పంపితే ₹1 కూడా ఇచ్చేది లేదని ఆమెను కసిరి పంపాడు. ఆమె ఎంతో బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళింది. తమ కుల దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వరునే ప్రార్థించింది. భక్తవత్సలుడైన ఆ శ్రీనివాసుని దయవలన అతని అనారోగ్యం కొద్ది కాలంలోనే తగ్గి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అయితే సుబ్బయ్య శెట్టి దగ్గర పనిచేయడం ఇష్టం లేక వేరే దుకాణంలో పనికి చేరాడు. ఆ రోజు ఆ విధంగా చేసిన
వలననే సుబ్బయ్య శెట్టికి ఈ జన్మలో ఇంతటి దుర్భరమైన జబ్బు కలిగింది. ఎన్నో పుణ్యకార్యాలు చెయ్యటం వలన ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ లభించినప్పటికీ చేసిన పాపం వలన ఈ కుష్ఠరోగం పట్టుకుంది. ఊరంతా ఎవరూ అతనిని దగ్గరకు రానియకపోతే సరికి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ చివరకు వెంకటాద్రి చేరుకున్నాడు. దారిలో కలిసిన మరొక భక్తునితో కలిసి కొండనెక్కుతున్నాడు. విశ్వనాథుడు ఈ విధంగా తలుస్తుండగా ఒక్కసారిగా అయ్యా దాహం, కొద్దిగా నీరు తెచ్చిపెట్టగలరా అని పిలుపు వినపడింది. ఆ పిలిచింది రామశర్మే. ఇందాక కోతులు గుంపు చేసిన గందరగోళానికే వారిద్దరికీ చెమట పట్టి దాహం వేసింది. విశ్వనాథుడు చుట్టుప్రక్కల ఎక్కడైనా నీరు దొరుకుతుందేమని చూశాడు కానీ ఎక్కడా నీటి జాడ కనపడలేదు. అప్పుడు రామశర్మతో, నాయనా, మనం నెమ్మదిగా నడుద్దాం పదండి. కొంచెం ముందుకు కదిలితే ఏదైనా నీటి పట్టు దొరకవచ్చు అని చెప్పగా వారిద్దరూ కూడా లేచి విశ్వనాథునితో కలిసి నడవసాగారు. ఆ శ్రీనివాసుని దయతో కొంచెం దూరం నడవగానే వీరికి కాలబాటకు పక్కగా ఒక కొలను కనిపించింది. వీరు ముగ్గురు ఆ కొలం దగ్గరకు చేరారు. రామశర్మ కొలను గట్టు దగ్గర నుంచొని వంగి దోసిటిలోనికి నీరు తీసుకోబోయాడు. అంతే, ఒక్కసారిగా కాలు జారి కొలనులో పడిపోయాడు. ఈ పరిణామానికి భయపడిన రెండో భక్తుడు రామశర్మను పట్టుకోబోయి తాను మోకాలిలోతు మునిగాడు. అప్పుడు వెంటనే విశ్వనాథుడు ఒక్క ఉదాటున కొలనులోకి దూకి వీరిద్దరినీ గట్టుపైకి లాగాడు. ఆశ్చర్యం! రామశర్మ ఒంటిపై ఎక్కడా కుష్ఠివ్యాధి లక్షణాలు లేవు. పూర్తి ఆరోగ్యవంతుడుగా కనపడ్డాడు. ఆహా, ఏమి ఈ జల ప్రభావం అని విశ్వనాథుడు తలుస్తుండగా ముఖంపై వికృత మచ్చలతో బాధపడుతున్న భక్తుని ముఖం కూడా ఆ మచ్చలన్నీ పోయి ఎంతో అందంగా తయారయ్యాడు. వారి ఆనందానికి అవధులు లేవు. రామశర్మ ఒక్కసారిగా బిగ్గరగా గోవిందా అని పలికి, ఓ శ్రీనివాస, ఓ శ్రీమన్నారాయణ, నీ భక్తులంటే నీకు ఎంత ప్రేమ తండ్రి, నీకివే నా నమస్కారములు. ఆహా, ఒక్క మునకతో నా శరీరం పూర్తిగా ఆరోగ్యవంతమైంది. ఏమిటి అద్భుతం అని అనుకున్నాడు. అప్పుడు వారందరూ చూస్తుండగా కొలను మధ్యలో ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు, ఓ భక్తులారా, మీ సంశయం నాకు అర్థమైంది. ఈ కొలను సామాన్యమైనది కాదు. ఇది ఒక మహిమాన్విత తీర్థం. ఈ పవిత్ర కొండపై ఇటువంటి తీర్థాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎంతో పవిత్రమైనవి. ఎన్ని జన్మల పాపాలైనా ఈ పుణ్యతీర్థాల్లో ఒక్కసారి మునిగినంతనే క్షణం హరిస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు శ్రీనివాసునుగా కొలువున్న ఈ వెంకటాద్రిపై ఉన్న ప్రతి తీర్థం ఎంతో పుణ్యప్రదమైనదనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఏ తీర్థజలంలో స్నానమాచరించినా ఈ సృష్టిలోని అన్ని తీర్థములందు స్నానమాచరించిన ఫలం దక్కుతుంది. అందువలననే మీకు అనారోగ్యం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు అని చెప్పి మాయమైనాడు. ఆ విధంగా యక్షుడు మాయమవుగానే వారిద్దరూ విశ్వనాథునికి నమస్కరించి, ఓ స్వామి, మీ వలననే మేము ఈ తీర్థం వద్దకు రాగలిగాము. ఓ స్వామి, మీ వలననే మేము ఈ తీర్థం వద్దకు రాగలిగాము. మీకు మేమెంతో రుణపడి ఉన్నాము అని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు, నాయనలారా, దీనిలో నేను చేసినదేమున్నది? అంతా శ్రీనివాసుని అనుగ్రహం. ఆ స్వామి అనుగ్రహం వలననే మనకు ఈ పవిత్ర తిరుమల కొండనెక్కే భాగ్యం కలిగింది. ఆ స్వామి అనుగ్రహంతోనే మీరిద్దరూ పూర్తి ఆరోగ్యవంతులైనారు అని అన్నారు. అటు తర్వాత ముగ్గురూ కలిసి తిరిగి కాలిబాటకు వచ్చి కొండనెక్కసాగారు. శ్రీనివాసునే తలుచుకుంటూ కొండనెక్కుతున్న వారికి ఆకాశములో గరుత్మంతుడు దర్శనమిచ్చాడు. ఆహా, ఓ వైనతేయ, నీకివే మా నమస్కారములు. స్వామి ఆజ్ఞ కోసం సర్వవేళలా వేచి ఉండే ప్రథమ భక్తునివి. స్వామికి ఎంతో ఆప్తునివి. ఆయన నీ దర్శనంచే మాకెంతో ఆనందం కలిగినది. సర్వవేళలా వేచి ఉండే ప్రథమ భక్తునివి. స్వామికి ఎంతో ఆప్తునివి. ఆయన నీ
ఆయన నీ దర్శనంచే మాకెంతో ఆనందం కలిగినది. అంటే ప్రథమ భక్తుడివి, స్వామికి ఎంతో ఆప్తుడివైన నీ దర్శనం నాకు లభించినందుకు విశ్వనాథుడు ఆనందపడుతున్నాడు అనమాట. అంటే వైనతైన దర్శనానికి ఈయనకి ఆనందం కలిగింది. అక్కడ మెలికగా రాశారు. వేదస్వరూపుడువైన నీకివే మా నమస్కారములు. వేగానికి సంకేతమైన నీవు ఎల్లప్పుడూ స్వామి సేవలో తరిస్తున్నావు. నీ వంటి భక్తుని దర్శించిన మేమెంతటి అదృష్టవంతులమని చెప్పెదము అని గరుత్మంతుల వారికి నమస్కరించి కొండనెక్కసాగారు. ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. కాలిబాటకు ఇరువైపులా గల చెట్లపై కోయిలలు కూహు కూహు రాగాలు, చిలకల తీయటి పలుకులు, ఎంతో అందంగా నృత్యమాడుతున్న నెమళ్ళు, చెంగు చెంగున ఎగురుతున్న లేడి పిల్లలు, పొదలమాటు నుంచి చూస్తున్న కుందేళ్లు, అటు ఇటు తిరుగుతూ మధ్యలో ఏదో ఆలోచిస్తున్నట్లు కాసేపు ఆగి మళ్లీ పరిగెడుతున్న ఉడతలు, ఎంతో రమణీయంగా ఉన్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భక్తులందరూ 2వ కొండ నెక్కడం పూర్తి చేశారు. శ్రీనివాసునికి, ఆదిశేషునికి నమస్కరించి 3వ కొండపై కాలు పెట్టారు. శ్రియాః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాద్రి వైభవము 2వ అధ్యాయము సంపూర్ణం.